శివపూర్ అనే ఊరిలో గంగయ్య అలివేలు అనే దంపతులుండేవారు. వారు చాలా పేదవారు. గంగయ్య కూరగాయలు అమ్ముకుని జీవించేవారు. గంగయ్య ఒక కోడిని పెంచుతున్నాడు. అలివేలు, నేను కూరగాయలు అమ్ముకొని వస్తాను. సరే, వెళ్ళిరండి. సరే అంటూ కూరగాయలు అమ్మడానికి వెళ్ళాడు గంగయ్య. గంగయ్య వెళ్ళాక అలివేలు ఆ కోడితో కాలక్షేపం చేస్తూ ఉండేది. కూరగాయలు అమ్ముకుని ఇంటికి రాగానే, రండి, వచ్చి అన్నం పెడతాను. సరే అలివేలు అంటూ అన్నం తింటుండగా, ఇంటి ఖర్చులు బాగా పెరిగిపోయాయి, డబ్బులు సరిపోవడం లేదు. ఇంకా ఏం చేయమంటావు అలివేలు? నా ఆదాయం చాలా తక్కువ, వస్తువుల ధరలేమో మండిపోతున్నాయి. నువ్వు చెప్పేది నిజమే, కానీ మన ఇంటి అద్దె కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నాము. సూపర్ మార్కెట్లు రాకముందు జనం కూరగాయలు ఎగబడి కొనేవారు. ఇప్పుడేమో మనలాంటి చిన్న వ్యాపారస్తులతో అసలు వస్తువులను కొనడమే తగ్గించేశారు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఇంటది కట్టడం ఎలా? ఇంట్లోకి సరుకులు ఎలా? మనకు ఆ దేవుడే దిక్కు. మన కోడిని అమ్ముకొని రండి. ఈ డబ్బుతో ఈ రోజుకు ఇంట్లో సామాన్లు తీసుకురండి అన్న వెంటనే, ఏం మాట్లాడుతున్నావు అలివేలు? అది కోడి కాదు, మన కన్న బిడ్డలాగా. మన ఆకలి కోసం దానిని ఎలా అమ్ముకురాను? అది మనకు అన్ని పనుల్లోనూ సహాయంగా ఉంటుంది. నేను ఇంట్లో లేని సమయంలో నీకు తోడుగా ఉంటుంది. అవును, నిజమే. మరి ఏం చేద్దాం? అప్పుడు గంగయ్య గదిలోకి వెళ్ళి ఆ దేవతను వేడుకొనగానే, అమ్మా తల్లి, మమ్మల్ని నువ్వే కాపాడాలమ్మా. నేను కూరగాయలు అమ్ముకుని జీవిస్తున్నాను, కానీ నా వ్యాపారం అస్సలు జరగడం లేదు. మా ఇంట్లో కనీసం తినడానికి తిండి కూడా లేదు. అందుకే నిన్ను వేడుకుంటున్నాను తల్లి అని అనగానే దేవత ప్రత్యక్షమై, చూడు గంగయ్య, నువ్వు చాలా మంచివాడివి. జంతువులను సైతం ప్రేమగా చూసుకునే మనస్సు నీది. నీకు ఏం కావాలి చెప్పు. అమ్మా తల్లి, నాకు ఆస్తులు అంతస్తులు ఏమీ వద్దు, కానీ రోజు మా ఇల్లు గడిచేలా నువ్వు ఏమిచ్చినా నాకు సంతోషంగా తీసుకుంటా తల్లి. నీ గొప్ప మనస్సుకు మెచ్చి నీ దగ్గర ఉన్న కోడిని పెద్ద బంగారు కోడిగా మార్చుతున్నా. అది రోజు పెట్టే బంగారు గుడ్డును అమ్ముకుని సంతోషంగా జీవించు గంగయ్య అంటూ ఆ కోడిని పెద్ద బంగారు కోడిగా మార్చి దేవత మాయమవుతుంది. ఇంకా ఆ రోజు నుంచి గంగయ్య రోజు ఆ పెద్ద బంగారు కోడి పెట్ట గుడ్లను అమ్ముకుని ఆనందంగా జీవించసాగారు.